అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరోసారి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న ప్రతిసారి కూడా ఎందుకులే ఇతగాడి గురించి మనం మాట్లాడాలి, గడిచిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని మాటి మాటికి మనం గుర్తు చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముందిలే, మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తున్నాం, మనకి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం, అదేవిధంగా అభివృద్ధి పరచడం మాత్రమే మన లక్ష్యాలుగా మనం ముందుకు వెళ్తున్నప్పటికీ మరి గత ప్రభుత్వం యొక్క పాపాలు తప్పులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మరీ నిరంతరం సిగ్గు లేకుండా, ఒక అవగాహన లేకుండా, బుద్ధిమాంద్యంతో ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వాటిని వారు చెప్పిన విధంగానే నమ్మేసి మభ్యపడిపోతారు అనే ఒక ఆశతో 3 గంటలు 4 గంటలు కూర్చొని మైకుల ముందు, ఒక 4 మైకుల ముందు పేర్చుకొని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వీటిని అప్పుడప్పుడైనా ఖండించకపోతే ఇది ఇలాగే మితిమీరిపోతుంది. ప్రజలు ఆల్రెడీ అసహించుకుంటున్నారు. గంటలు కూర్చుని మైకుల ముందు మాట్లాడే ఓపిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, వారి టీం నాయకులకి ఎందుకు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలు, వాళ్ళు గెలిపించుకున్న ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిపాలన కానివ్వండి, లేదంటే వాళ్ళ సమస్యలు కానివ్వండి తీర్చే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని, పాపాలని మోస్తూ వస్తున్నారు. తప్పుల్ని శిక్షగా భరించి ఈరోజు 11 సీట్లకు మిగిల్చి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ గత పాపాలని మళ్ళీ కూడా మర్చిపోనివ్వకుండా పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ మరీ వెధవలమి అని అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా విస్తృతంగా దాదాపుగా 2 గంటల పాటు అనేక అంశాల మీద చర్చిస్తూ ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న అప్పుల మీద, సంక్షేమ పథకాల మీద, ఈ తిరుపతి లడ్డూ మీద, ఇలాగ పలు అంశాల మీద, అదేవిధంగా వారి సొంత పార్టీ యొక్క కార్యకర్తల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈరోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో, పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అప్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో మేము 9.7 లక్షల రూపాయల గత ప్రభుత్వ అప్పుని మోస్తూ ఈ యొక్క బాధ్యతలోకి అడుగుపెట్టాము అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేం చేసింది 3.2 లక్షల కోట్లు మాత్రమే, మిగతా మేం చేసిన అప్పులు కాదు, కేవలం కూటమి ప్రభుత్వం మా మీద తప్పుని, లేదంటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే, మనము లోన్గా తీసుకున్నది అప్పే, చేబదులుగా తీసుకున్నది అప్పే, ఏదైనా తాకట్టు పెట్టి తీసుకున్నది కూడా అప్పే. ఈరోజు లోన్గా తీసుకున్న అప్పులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి మాత్రమే అప్పులు. మీరు వెనక నుంచి ఎవరికి చెప్పకుండా, కనీసం కూడా వారి కనుసన్యంలో కూడా లేకుండా తీసుకున్న అప్పులు కూడా మనం చేసిన అప్పులే, అది ప్రజల మీద పడే భారంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అనే పేరు ఫుల్ ఫామ్ కూడా సరిగ్గా పలకడం రాని కూడా వ్యక్తులు కూర్చొని దాని గురించి, ఆ రిపోర్ట్ల గురించి మాట్లాడుతూ ఆ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి కూడా తీరిగ్గా తెలుసుకున్న అంశాలు, మరి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మీరు ఎక్కడా రిపోర్ట్లో కనిపించకుండా కార్పొరేషన్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు మరి అప్పులే కదా. ఇవన్నీ ప్రతి అంశం మీరు ఎన్ని తాకట్టు పెట్టి తీసుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులన్నీ ఎటు డైవర్ట్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకున్నారు, ఇలాగ ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా అప్పు కిందకే వస్తుంది. అవి దాదాపుగా చిలికి గాలివానలాగా మీకు 9.7 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి మీరు ప్రజలకు అందించిన ఒక వరం. అదే మీరు చెప్పే రత్నం,
9 రత్నాల్లో 10వ రత్నంగా మీరు ప్రజలకు అందించిన రత్నం ఏదైతే ఉందో అది 9.7 లక్షల కోట్ల అప్పు. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మేము 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పుని మేము 5 సంవత్సరాల్లో చేసాము, మీరు మాత్రం 2 సంవత్సరాల్లోనే చేసేసారు అంటున్నారు. ఈరోజు మీరు చేసిన ప్రతి అప్పుకి ఒక లెక్క ఉందా? ప్రతి స్కీముకి ఒక లెక్క ఉందా? కేవలం స్కాములు చేయడం కోసం మాత్రమే స్కీముల్ని పెట్టి నవరత్నాలు అనే రాళ్ళని ప్రజల మీద రువ్వి ఎంతో ఇబ్బంది పెట్టి గాయాల పాలు చేసి 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తీసుకున్న ప్రతి అప్పుకి ఒక లెక్క ఉంటే దాని ప్రకారం మనం ఈరోజు మాట్లాడచ్చు. కానీ అలాంటి లెక్క పత్రం అనేది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకు అసలు మన పరిపాలన విధానంలోనే ఎక్కడా కనిపించని విధానం. ఎక్కడ ఈ మీరిచ్చిన 9 రత్నాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు అనే పాయింట్, అన్నిట్లో అవకతవకలే, అన్నిట్లో కల్తీయే, అన్ని విధాలా ప్రజలు ఇబ్బంది పడిన అంశాలే మనం అందరం చూసాం. మరి మీరు చేసిన అప్పులు దేనికి చేశారు? పోలవరాన్ని మరి గత ప్రభుత్వంలో మీరు ఓకే అన్నదాన్నే మరి ముందుకేమన్నా తీసుకెళ్లారా? కనీసం డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియని మన మంత్రులందరూ కూడా పరిపాలించడం జరిగింది. పోనీ మనం ఏదైనా ఉద్యోగ కల్పనలో భాగంగా ఏవైనా కంపెనీలు మనం ఇక్కడికి తీసుకొచ్చామా? కంపెనీల్ని తీసుకురాకపోగా వాళ్ళందరినీ మనం భయపెట్టి బెదిరించి పంపించిన చరిత్ర మనది. మరి ఈరోజు మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇచ్చిన సంక్షేమాల్లో కూడా అన్నీ కూడా కల్తీలే మనకు కనపడుతున్నాయి. మరి తీసుకున్న అప్పులన్నిటినీ మనం, ఆ డబ్బులన్నిటినీ ఏం చేసినట్టు అని అంటే, మరి ఈ స్కీములన్నీ స్కాముల కోసంలాగా మన జోబుల్లోకి వెళ్ళాయి. అది అందరం చూసాము. ప్రజలందరూ దాన్ని చూసే ఈ అరాచకాన్ని భరించలేకే మనకి 11 సీట్లు మిగిల్చారు. మరి అదేవిధంగా పోనీ శాలరీలు ఇచ్చారా? పెన్షన్లు టైంకి ఇచ్చారా? పోనీ స్కీముల్లో కూడా ఎన్ని కోతలు విధించారు? ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒకరికే ఇచ్చి ఇంకొకరికి అన్యాయం చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఇన్ని మనం చూస్తూ కూడా మీరు మళ్ళీ అప్పులు చేస్తుంది, మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని మోపుతుంది అనే మాటలు ఎలా మాట్లాడగలుగుతారు? ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు చేసిన అప్పులు అంటే, ఈరోజు ఆ కాంట్రాక్టర్లకి ఆ బిల్లులు ఇవ్వకపోతే ముందుకు జరగలేని పరిస్థితుల్లో ఉన్న అత్యవసరమైన బిల్లుల కోసం దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు ఆ బిల్లుల చెల్లింపుకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే మీరు వదిలేసిన బకాయిలు తీర్చడం కోసం మాత్రమే 1,30,000 కోట్ల రూపాయలని ఈరోజు చెల్లించాల్సి వచ్చింది. మరి మిగిలిన 1,30,000 కోట్ల రూపాయలకు కూడా ప్రతి ఒక్క ఖర్చుకి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు ప్రతిదానికి ఒక సవివరణ ఇవ్వడం జరిగింది. మరి బహుశా మీరు అసెంబ్లీకి వచ్చి ఉంటే అవన్నీ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనమేమో మీడియా ముందు కూర్చొని మీడియాతోనే ప్రశ్నిస్తాం, సమాధానం కూడా మనకి మీడియా నుంచి రావాలనుకుంటారో, మరి మీరు సమాధానం ఎక్కడి నుంచి వింటారో తెలియదు. ప్రశ్నలు అయితే వేస్తున్నారు, మాకు సమాధానం కావాలని బల్లగుద్దు అడుగుతున్నారు, 4 మైకులు పెట్టి బాగానే ఉంది, మరి ఆన్సర్ ఎక్కడ వింటారో అని అది కూడా చెప్తే మేము అక్కడికే వచ్చి కూటమి ప్రభుత్వ నాయకులందరూ, మా మినిస్టర్లందరూ కూడా ప్రతి ఒక్క డౌట్, మీరు రైజ్ చేస్తున్న ప్రతి ఒక్క డౌట్కి కానివ్వండి, ప్రతి ఒక్క అంశానికి కానివ్వండి, డైరెక్ట్గా మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వచ్చి మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడం, ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక బాధ్యత గల నాయకుడి లక్షణం. అది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. అంటే ఆయన డిఎన్ఏలోనే ఆ బాధ్యత అనేది, ఆ ముందు చూపు అనేది ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు, బురద జల్లే వాళ్ళు ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పడానికి చాలా రెడీగా ఉండి, ఈరోజు ఆయన మీకు ఎక్కడ సమాధానం చెప్పాలో చెప్పండి, నేను మాట్లాడతాను అని అంటున్నారు. కానీ మరి మీరు ఎక్కడ వింటారో నాకు తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితిలోకి మీరు వచ్చారు. మరి తిరుపతి లడ్డు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, పదే ఈ అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ఈరోజు మీ యొక్క లాభార్జన కోసం మాత్రమే ఒక ఎజెండాగా మన వాళ్ళు లాభపడితే చాలు అనే ఒక ఆలోచనతో, అది ఎక్కడైనా ఏ అంశమైనా, మనము తల్లికి వందనం, మీ అమ్మఒడి కార్యక్రమాలతో తల్లి బిడ్డల్ని 2 కళ్ళని 2 కళ్ళలా కాకుండా ఒక కన్నుతోనే చూసే ఒక గుడ్డిగా, ఒక లోపోయిష్టంగా భావించే ప్రయత్నం మీరు చేయగలుగుతారు. కానీ మరి కూటమి ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఆ అంశానికి మేము వెళ్ళలేదు. అదేవిధంగా కల్తీగా మన ఇంట్లో తాగే మద్యాన్ని, మీరు మన ఇంట్లో పెద్దవాళ్ళు తాగే మద్యాన్ని కూడా, ఒక మగవాడు తాగే మద్యాన్ని కూడా మీరు దాన్ని కల్తీ చేస్తారు, ఆరోగ్యాలు మొత్తం కూడా హరించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా మేము ఎక్కడా మాట్లాడడం లేదు. ఇవన్నీ తప్పులుగా భావించి
దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ మీరు చేసిన తప్పుల్ని, మీరు చేసిన అప్పుల్ని మేము సరిదిద్దుకుంటూ దాన్ని బాధ్యతాయుతంగా ప్రజల మీద ఆ భారం పడకుండా దాన్ని తీర్చుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈరోజు ఒక పాపం, భగవంతుడి ప్రసాదం కూడా దీన్ని కూడా లోపభూయిష్టంగా, దీన్ని కూడా ఒక మనకి సంపాదన మార్గంగా మాత్రమే ఆలోచించి అదేదో మనకి షాపుల్లో ఒక అంగళ్ళలో దొరికే ఒక స్వీటు లాగా మనం భావించి ఏముందిలే అది ఎప్పుడు జరిగే విషయంగానే, మరి ఎన్ని కల్తీలు చేశారో తెలియదు. కానీ నెయ్యి అని కల్తీ అన్నప్పుడు నెయ్యి ఎక్కడ వాడినా, ఒక లడ్డూయే కాదు, ఆ నెయ్యిని మనం ఏ ప్రసాదంలో వాడినా, మరి ఆ రోజు పొంగల్లో నెయ్యి వాడతాము, మరి అక్కడ దద్దోజనం ఇస్తారు అందులో నెయ్యి వాడతాము, లడ్డు ఇస్తారు లడ్డూలో నెయ్యి వాడతాం. మూడిట్లో కూడా మీరు నెయ్యి కాని నెయ్యిని చేసిన ఆ నెయ్యిని వాడతాము. 3 విషయాల్లో కూడా అక్కడ ఆ కల్తీ జరిగినట్టే. అయితే ఈరోజు ఈ కల్తీ విషయంగా ఎన్ని రకాలుగా ఎన్ని మాటలు మాట్లాడతారంటే, మీరు కల్తీ ఉంది కాకపోతే పలానా కొవ్వు ఏదో లేదు అని మాట్లాడతారు. ఆ కొవ్వు ఉందా లేదా అన్నది ఫస్ట్ ప్రామాణికంగా సిట్ ఇచ్చిన రిపోర్ట్ బేస్డ్ చేసుకునే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అది మళ్ళీ లోతుగా దాని మీద విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఏదైతే సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉందో దాని ప్రకారం మాట్లాడమే జరిగింది తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇది ఇలాగే ఉంది అని చెప్పి బల్లగుద్ది మాట్లాడింది ఎక్కడా లేదు. అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఒక్క నాయకుడు, మినిస్టర్లు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడింది ఇదే అంశం. అయితే మీరు ఈరోజు దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం, మీరు పదే పదే మనోభావాల్ని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుంది అనే ఒక ఆలోచనని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు అని అంటే ఎలా ఉంది అని అంటే, తప్పులు మనం చేస్తాం కానీ దాని ప్రతిఫలం మాత్రం ఎదుటి వాళ్ళు పడతారు అనే ఒక ఆలోచన, ఎంత అది ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఒక సామాన్య వ్యక్తికి, ఒక లీడర్గా ఉన్న వ్యక్తికి, కేవలం లాభార్జన మాత్రమే ఉన్న వ్యక్తికి అయితే ఇలాంటి ఒక ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ఒక క్రిమినల్ మైండ్ సెట్ మాత్రమే మనం తప్పు చేసి దాని శిక్ష పక్కవాడు పడాలి అనే ఒక ఆలోచన తత్పరత ఉంటుంది. ఈరోజు కాదేదాని అర్హంలాగా భగవంతుడి దాకా కూడా మీరు ఈ పాపాన్ని తీసుకొచ్చారు అని అంటే ఈరోజు అంతకంటే మరి ప్రజలు ఆలోచించాల్సిన విషయం, ఎందుకు మీరు పదే పదే ఈ తిరుపతి లడ్డూని లేదు అని అంటే ఈ యొక్క నెయ్యిని మీరు ప్రజల్లోకి రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు అని చెప్పి ఈరోజు మీరు మళ్ళీ రివర్స్లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మీరే ఒకానొక సమయంలో మరి మీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది అని అంటారు. మీరు కల్తీ జరిగింది కానీ అది అందులో అది యానిమల్ ఫ్యాట్ కాదు అని అంటారు. అయితే కల్తీ జరిగింది అన్నది వాస్తవం అని మీరు ఒప్పుకున్నాక కూడా మళ్ళీ దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళకూడదు, ప్రజలు దీని గురించి మాట్లాడకూడదు అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మీరు గాగ్ ఆర్డర్స్ కోసం కోర్టుకి ఎందుకు వెళ్ళారు బయలుదేరి అనేది ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సిన ప్రశ్న. కల్తీయే జరగలేదు అని మాట్లాడే మీరు ఈరోజు ఆ ఆర్డర్ల కోసం పబ్లిక్లో దీన్ని రాంగ్ ఇన్ఫర్మేటివ్ తీసుకెళ్తున్నారు అనే ఒక ఆలోచనని తీసుకెళ్లే ఒక ప్రయత్నాన్ని ఎందుకు చేశారు అన్నది ఇక్కడ ఒక ప్రశ్న. ఇదే సందర్భంగా మీరు చేసిన ప్రతి తప్పుకి, ఈ గాగ్ ఆర్డర్ గురించే మనం మాట్లాడాలి అంటే, గతంలో కూడా హత్యలు మనం చేస్తాం కానీ దాని ప్రతిఫలం ఇంకొకరు అనుభవించాలి, దాన్ని రాజకీయంగా మనం లబ్ధి పొందాలి, మనం చైర్ వస్తే చాలు మనం ఇంకేదైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనతో మన ప్రవర్తన, మన యొక్క రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఇదే గాగ్ ఆర్డర్ కోసం మీరు మరి మన బాబాయ్ గారిని చంపిన కేసులో మీరు వాడడం జరిగింది. ఆ రోజు అలా వాడి ఆ రోజు కోర్టు నుంచి ఒక రక్షణ కవచాన్ని తెచ్చుకొని ప్రజలెవరూ మాట్లాడే అవకాశం లేకుండా మీరు తొక్కిపెట్టి రాజకీయంలోకి ఒక్క ఛాన్స్ అని చెప్పి మభ్యపెట్టి, అంటే ఎన్ని మనం వేషాలు వేయచ్చో, ఎన్ని దారులు మనం వెతకచ్చో అన్ని దారులు మనం ఉపయోగించి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆఖరికి భగవంతుడి విషయంలో ప్రజలందరూ ఎంతో సెంటిమెంట్గా భావించే ఈ యొక్క అంశాన్ని కూడా మీరు తప్పు అయిన దాన్ని తప్పు అని కాకుండా, అసలు మేమేమీ చేయలేదు, మేము చేసింది తప్పే కాదు కాబట్టి దీని గురించి ప్రజలెవరూ మాట్లాడకూడదు, కూటమి ప్రభుత్వమే దీన్ని మళ్ళీ నెగిటివ్గా తీసుకెళ్తుంది అనే ఆలోచన అదొక క్రిమినల్ మైండ్కే తప్ప మామూలు మైండ్కి అయితే అది సాధ్యపడదు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి దాని గురించి మాట్లాడుతున్నారు. అందులో ఈ కల్తీ లడ్డు గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు గాగ్ ఆర్డర్ తీసుకొని మరి సుప్రీంకోర్టు మీకు గాగ్ ఆర్డర్ కోసం వెళ్ళినప్పుడు ఇచ్చిన సమాధానం ఏంటో మరి మీరు విన్నారు, ప్రజలందరూ విన్నారు. ఆల్రెడీ క్రిమినల్ ట్రైల్స్లో ఉన్న ఒక అంశం గురించి ఇలాగా
కోర్టు నుంచి ఒక బ్లాంకెట్ తెచ్చుకోవాల్సిన పని లేదు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేయడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఒక సీరియస్ అండర్ ట్రయల్లో ఉన్న ఒక అంశాన్ని మనం దాన్ని ప్రొటెక్షన్ షీల్డ్గా వాడుకోకూడదు, ఇలాంటి ఆర్డర్స్ని, ఇలాంటి లీగాలిటీని ఇలాగ వాడుకోకూడదు అని చెప్పి మీకు మరీ హితబోధ చేస్తుంది. అంటే ఇలా ఎన్ని అంశాల మీద మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇది పద్ధతి కాదు అని చెప్తున్నా కూడా మనం అదే పని చేస్తూ ఉన్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే ఓడిపోయి మనస్తాపానికి చెంది బహుశా మతి భ్రమించి ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇలాగ ప్రశ్నిస్తున్నాం కదా అని చెప్పి ప్రజల గొంతు నొక్కేయడం, లేదంటే ఆడవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ నైతికతని దెబ్బతీసే విధంగా మాట్లాడడం, లేదంటే అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయడం, లేదు మినిస్టర్లు వాటిని ప్రశ్నిస్తే వాళ్ళ మినిస్ట్రీల్లోనే నిన్నగాకనే మొన్న ఒక వీడియోలో చూడడం జరిగింది, పిల్లలందరి చేత కూడా ఆ ప్రిన్సిపల్ డ్రామా వేయించి గౌరవ విద్యాశాఖ మంత్రి గారి మీద ఒక మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. అంటే మీరు ఆఖరికి చిన్నపిల్లల్ని వదలడం లేదు, మహిళల్ని తిట్టడానికి, బూతులు తిట్టడానికి, లేదంటే వీధికి లాక్కు రావడానికి మీరు వదలట్లేదు, ఆలోచించట్లేదు. మీరు ఏ పనైనా చేయొచ్చు, ఎలా అయినా ఆలోచించవచ్చు, ముందు పక్కన వాడిని తప్పు పట్టాలి, తప్పు చేశాడు అని చెప్పి నిరూపించాలి అని ఒక ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో అది దయచేసి విరమించుకోండి. ఎందుకనంటే ఈ పద్ధతిలో ముందుకెళ్తే మీరు అనుకుంటున్నంటే మీలో కూడా నాకు తెలుసు కొంతమంది ఆలోచించే నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు కూడా అసహించుకొని మీకు దూరం అయ్యే పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఆలోచించండి. మీకేదో ఈరోజు జై కొట్టి ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడుతూ, ఎలా పడితే అలా మాట్లాడుతూ, జై జగన్ అని అంటే 5 రూపాయలు, లేదంటే పక్కన ప్రశ్నించే వాళ్ళని ఏదైనా హేయంగా తిడితే 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉన్నవాళ్ళు మీ కార్యకర్తలు అని మాత్రం అనుకోకండి. డబ్బులు ఆగిపోయిన మరుక్షణం వాళ్ళు మీకు జై కొట్టడం మానేస్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే నిజంగా మీరు గెలిపించుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. ఈరోజు ఈ తిరుపతి లడ్డు విషయంలో మీరు తీసుకుంటున్న ఈ గ్యాగ్ ఆర్డర్స్ విషయంలో ప్రజలందరూ కూడా నేర్చుకోవాల్సిన అంశం, విశ్లేషించాల్సిన అంశం ఏంటి అని అంటే మనం తప్పు చేయనప్పుడు ఇలాంటి ఆర్డర్లతో మనకేంటి సంబంధం? మనము ఎక్కడైతే ఓపెన్ డిస్కషన్కి రండి, మేము ఈ కల్తీ లడ్డు గురించి మాట్లాడతాము అని చెప్పి పదే గవర్నమెంట్ పిలుస్తున్నా కూడా మేము చూసాం కౌన్సిల్లో చర్చకి రండి అని చెప్పినప్పుడు చర్చకి రాకుండా దాన్ని వాకౌట్ చేయడం, మళ్ళీ వెనక నుంచి దొడ్డిదారిలో వచ్చి మేము చర్చకు వస్తున్నామని మీడియా ఎక్కడైతే కనపడుతుందో కెమెరాల ముందు ఫేస్ చేసి మేము చర్చకు సిద్ధం అని చెప్పి మాట్లాడడం, ఇది చాలా హాస్యాస్పదం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన సమాధానం చెప్పాలి అని మేము అసెంబ్లీకి రావాలని కోరుకున్నాం. కానీ ఆయన మీడియా ముందు మాట్లాడడానికి ఎక్కువ సుముఖత చూపిస్తారు తప్ప ప్రజల సమస్యలన్నీ ప్రజాక్షేత్రంలో వచ్చి మాట్లాడడానికి మరి ఆయనకి ఇష్టం ఉండదా? ప్రజలంటే ఇష్టం ఉండదా? లేకపోతే ప్రజాస్వామ్యం అంటే లెక్క ఉండదా? లేకపోతే భయమా? మరి ఇవైతే నాకు తెలీదు. అయితే ఈ అంశం మీద ఇటీవల మా యొక్క నియోజకవర్గంలో కూడా ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పాపానికి ఒడిగట్టి కూడా అది మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫ్లెక్సీలు పెట్టి లడ్డు కల్తీ జరుగుతుంది, అది మీరు అర్థం చేసుకోండి. ఒక నాయకుడి స్థితిగతులు ఎలాగున్నాయి, ఒక నాయకుడు దిగజారిపోతే ఎలా ఉంటాడు అనే ఒక అంశాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం మేము చేస్తే దాన్ని కూడా పొలిటికల్గా డ్రామాగా మీరు మార్చి ఒక కులాన్ని షీల్డ్గా తీసుకొని వచ్చి మీరు చేసిన ప్రయత్నాలు, జిమ్మిక్లు, డ్రామాలు, మీ యొక్క పరామర్శ పరంపర ప్రతి ఒక్కళ్ళు చూశారు, అందరూ నవ్వుకున్నారు. మళ్ళీ మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇవే అంశాల మీద పదే బురద జల్లేలాగా మాట్లాడితే, ఏ అవగాహన లేకుండా మాట్లాడితే మాత్రం చాలా తప్పు అవుతుంది. మనకి రాజకీయం అంటే కేవలం బురద జల్లడం, ప్రజాస్వామ్యం అంటే ఒక జోక్ మాత్రమే అనుకునే ఆ స్వభావం గల నాయకులు ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో ప్రజానాయకులుగా పనికిరారు, రాజకీయానికి అంతకంటే పనికిరారు. ఈరోజు నిన్నగాక మొన్న వచ్చే రాజకీయ నాయకులం, చదువుకున్న రాజకీయ నాయకులం, మేము కూడా ప్రజల కోసం ఏం చేయాలి, ఎలా వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నిరంతరం ఆలోచిస్తున్న క్రమంలో మరి రాజకీయ నేపథ్యం ఉండి మీరు ఒక సీఎంగా కూడా ఉండి ఈ ఒక్క ప్రజా సమస్య మీద దృష్టి పెట్టకుండా, ప్రజలు మిమ్మల్ని గెలిపించిన ప్రజల మీద కూడా మీరు ఆలోచించకుండా ఏ పార్టీకి మీడియా ముందు నుంచొని ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు నాయకులు అనిపించుకోరు, అది నాయకుల లక్షణం అని కూడా అనిపించుకోదు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క ఏదైతే
ఈ యొక్క అజెండా బేస్డ్గా ఈ యొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్, ఈ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా దాన్ని విరమించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం చాలా ఉంది, చాలా అవసరం ఉంది. ఈరోజు పదే పదే ఎందుకు పలానా వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఇందుకే మాట్లాడుకోవాలి. ఈరోజు ప్రతి అంశం కూడా వాళ్ళ హయాంలో జరిగిన ప్రతి తప్పు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తుంది. అది చాలా తప్పు. ఏదైనా తెలుసుకోవాలి అని ఉంటే, ఏదైనా పోరాడాలి అని ఉంటే ఫేస్ టు ఫేస్ రావాలి, ప్రజాక్షేత్రంలోకి రావాలి. ఆయనను గెలిపించుకున్న ఆ పులివెందుల నియోజకవర్గం నుంచి కనీసం ఒక ఎమ్మెల్యే లాగా అయినా అసెంబ్లీకి రావాలి. ఆయన ప్రశ్నలు వర్షం కురిపించాలి. మా యొక్క మినిస్టర్లు, మా యొక్క నాయకులు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ అంశం ప్రకారం ఆలోచించుకోవాలి. మభ్యపెట్టే విధానాల్ని మీరు పూర్తిగా ఖండించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఎంతో సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షే, వాళ్ళ యొక్క సంక్షేమమే ఆకాంక్షగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉంది. మీరు అనుకుంటున్నట్టుగా అంటే ఈరోజు మీరు ఓడిపోయి మమ్మల్ని ఒక్కళ్ళని చేసి మీరు ముగ్గురయ్యి మమ్మల్ని ఓటమి పాలు చేశారు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు పురాణాలు కానివ్వండి, చరిత్ర కానివ్వండి తీసుకుంటే ఒక అరాచక శక్తిని మనం అరికట్టాలి అని అంటే ఎన్నో శక్తులు రావాల్సిన అవసరం ఉంది. రావణుణ్ణి తుదిమెట్టించడానికి రాముడికి కూడా ఒక ఆంజనేయుడు, ఒక సుగ్రీవుడు అవసరమయ్యాడు అని మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. అదే అంశం మనకి ఈ మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కనిపించింది. మరి బ్రిటిష్ వాళ్ళని తుదిమిట్టించడానికి అందరం కలిసికట్టుగా ప్రతి వర్గం, మహిళ, చిన్న చితక పెద్ద అన్ని పార్టీలు కలిస్తేనే ఆనాడు బ్రిటిష్ అనే ఒక అరాచకాన్ని మనం మన దేశాన్ని నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేయగలిగాం. ఈరోజు కూడా మొన్న 24 ఎలక్షన్లో కూడా అదే జరిగింది. మీరు దాన్ని ఒక సింహంలాగా మీరేదో ఒక్కరు లయను, మిగతా వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఏదో పోరాడి మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించారు అని చెప్పి వెర్రి ఆలోచనలు, మిమ్మల్ని మీరు గొప్పగా పులులుగా, సింహాలుగా దయచేసి చిత్రీకరించుకోకండి. మీరు చేసిన తప్పుని గ్రహించండి. ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారో ఒక అనలైజేషన్కి రండి. దాన్ని బట్టే మీరు మీ వ్యూహాల్ని రచించుకోండి తప్ప బురద జల్లే వ్యూహాల్ని రచించి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ప్రజలు మునుపులాగా ఇప్పుడు ఈ రోజున అలాగ లేరు. చాలా ముందుకి, చాలా విశ్లేషణతో ముందుకెళ్ళే ప్రజలే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి దయచేసి వెర్రి ఆలోచనలు మాత్రం మీరు కట్టిపెట్టి సావధానంగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ గ్యాగ్ ఆర్డర్స్ కోసం వీరు కోర్టుని ఎందుకు ఆశ్రయించారో మీరు కూడా ఒకసారి వారిని ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటూ, మీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి.